గివ్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ కూడా రెడీగా ఉంది. కోర్టు ఆర్డర్ రాగానే అది కూడా ఇచ్చేస్తాం. ఇంకా గ్రూప్ 1 సర్వీస్ మీకు తెలిసిందే ఇస్తాను. ఇంకా డీటెయిల్గా ఇస్తాం. ఇంకా అది మీకు ఇమ్మని అది మీకు కమ్యూనికేట్ చేయమని చెప్తాం. ప్రెస్ కమ్యూనికేట్ మీకు అన్ని కమ్యూనికేట్ చెప్పినవన్నీ మీకు ఇమ్మని చెప్తాను. దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు. మా దగ్గర ఉన్న పోస్టులు దాదాపు 1120 పోస్టులు మా దగ్గర ఉన్నాయి. అది కాకుండా అన్ఫిల్డ్ వేకెన్సీస్, నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఇంకా అందుకే మీకు ఎందుకంటే ఇంకా వస్తాయి. ఇంకా పెరిగేది, ఇంకా చాలా పెరుగుతాయి. బికాస్ చాలా వరకు నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ చాలా వస్తాయి. ఇంకా చాలా వరకు వస్తాయి. నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా ఇస్తామంటున్నాను. ఆగస్ట్లో కంపల్సరీ ఇచ్చేస్తాం. మాకు ఈడబ్ల్యూఎస్ రూస్టర్ పాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ జీవో అమెండ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత రికమెండింగ్ బై నెక్స్ట్ వీక్ పంపించేసిన వచ్చిన వెంటనే వీ విల్ ఇష్యూ నోటిఫికేషన్. రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా పాలసీ డెసిషన్స్ చాలా ఉన్నాయి కదమ్మా. అంటే ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ ఉన్నారు కదా. మెరీ మోర్ పాలసీ డెసిషన్స్ ఉన్నాయి. మెథడాలజీ ఆఫ్ ఎగ్జామ్ ఉంది, సిలబస్ సిలబస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ లేరు కదా. మీరు ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగాల్సి, ఇంతకుముందు ఒకే బోర్డు పెట్టుకున్నారు. అప్పుడు మిగతా మెంబర్స్ ఖాళీగా ఉన్నారు కదా. అసలు ఇంకేమైనా క్వశ్చన్స్ అన్నా మీ సైడ్ నుంచి? ఈడబ్ల్యూఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ కమింగ్ నోటిఫికేషన్స్, ఆగస్ట్ నోటిఫికేషన్స్ నుంచి రూస్టర్ ప్లాన్స్ ఫిక్స్ అవ్వగానే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాల్సిందే. బికాజ్ ఈ 1.5 months 2 months టైం పీరియడ్లో చాలామంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా లాస్ అయ్యారు. బికాజ్ వీ డోంట్ వాంట్ టు ఇంకా వాళ్ళని లాస్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. వేరియస్ నోటిఫికేషన్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఈడబ్ల్యూఎస్ సిస్టమ్. ఫిలిమ్స్ కూడా ఇంకా ఆగస్ట్ నుంచి ఫిలిమ్స్ పెట్టుకుంటారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 3 to 4 months రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరో సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన పని లేదు. ఏపీపీఎస్సీ రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదో మళ్ళీ వాళ్ళకే తెలియాలి. మరి అదే ఎందుకు కాకపోతే వాళ్ళే చెప్పాలి. అండ్ ద కమిషన్ హాజ్ సిలబస్ ఏం చేంజ్ అయ్యింది. సిలబస్ చేంజ్ ఇంకోటి అన్న, కమిషన్ హాజ్ టేకెన్ డెసిషన్ టు రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు లిఫ్ట్ ద ఆల్ కేసెస్ అగెన్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్ చేసిన వాళ్ళ ఫైల్ అయిన కేసెస్ మొత్తం ఏపీపీఎస్సీ రికమెండింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ ఆల్ ద కేసెస్. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్స్ ధర్నాలు చేసి ఫైల్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేసుకుని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫైల్ అయిన కేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు కొత్తగా ఫైల్స్ అయిన కేసెస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినవన్నీ ఏవైతే ఉన్నాయో టిల్ డేట్ అండి. అంటే ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు టిల్ డేట్ వరకు అది ఇంకా డేటా లేదండి. వీఆర్ లుకింగ్ ఉంటే నెక్స్ట్ బై వితిన్ 1 week మేము గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాం. అన్ని నిరుద్యోగ సంఘాలు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో, అన్ని కేసెస్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఉద్యోగాల్లో ఇబ్బంది వస్తుందని చెప్పేసి సో కమిషన్ హస్ టేకెన్ డెసిషన్. ఉన్న కేసెస్ మొత్తం వీఆర్ స్టేట్ వైడ్ ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడించిన వాళ్ళు ఏపీపీఎస్సీ ఫైల్ చేసిన కేసెస్ ఏవైతే అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఏవైతే కేసెస్ పెట్టారో ఏపీపీఎస్సీ వాళ్ళు పెట్టారో ఆ కేసెస్ మొత్తం మీరు పెట్టారు. కార్యాలయం ముట్టడించిన వాళ్ళ మీద ఏ కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్ లిఫ్ట్ చేయమని చెప్తుంది. అన్ని చోట్ల కాదు.
మెజారిటీ ఆఫ్ థింగ్ ఏపీఎస్సీ జరిగిన ఎక్కువ ఉన్నారు. దట్ ఈస్ అప్ టు దమ్. అది చూడాలండి ఎన్ని ఉన్నాయి, సీకింగ్ ఇన్ఫర్మేషన్, అది ఎన్ని వస్తాయి అంటే అనేది మొత్తం చూసి అన్ని విత్డ్రా చేయమని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. అన్ని నిరుద్యోగ సంఘాలు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఉండే కేసెస్ మొత్తం విత్డ్రా లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. ఇంకేమన్నా ఉన్నాయా? ఏం వస్తున్నారు ఆయనకేమైందా? డైలీ వస్తున్నారు. మా కొలీగ్ కదా, ఆయన ఎందుకు రారు? వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ చైర్మన్. ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ నుంచి సార్? ఎనీ క్వశ్చన్స్? నైన్త్కి పోస్ట్ చేశారండి. అంటే ఇప్పుడు కోర్టు అవుట్కమ్ ఏమొస్తుందో చూసుకుని దాన్ని బట్టి విల్ హ్యావ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్టులో ఉన్నప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు, బికాజ్ వీ హ్యావ్ అట్మోస్ట్ ట్రస్ట్ ఆన్ ద హానరబుల్ కోర్ట్. మేము అనుకోవడం ఏంటంటే కమిషన్కి ఫేవర్గా వస్తుంది మేము అనుకుంటున్నాం, బికాజ్ వీ హ్యావ్ డన్ ద ఎగ్జామ్ ఇన్ ట్రెమెండస్ వే. సో ఇబ్బంది కలగదని అనుకుంటున్నాము. సో క్యాండిడేట్స్ హ్యావ్ ద రైట్ అండి, బికాస్ కాన్స్టిట్యూషన్ గివెన్ ద రైట్ టు గివ్ క్యాండిడేట్ టు అప్రోచ్ ద కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దే ఫీల్ దే హ్యావ్ వాళ్ళకైనా అన్యాయం జరిగిందని ఎవరైనా కోర్టుకి వెళ్ళచ్చు. సో దట్ ఈస్ దేర్ రైట్, వీ కాంట్ డినై ద రైట్స్. కోర్టులో ఉంది కాబట్టి 9th ఏదో పోస్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. అవుట్కమ్ వచ్చిన తర్వాత విల్ సీ. స్టేట్ సర్వీస్ వర్క్, స్టేట్ సర్వీస్ వర్క్. కమిషన్ డిసిషన్ తీసుకుంటారు, ప్రతిపాదనలు ఉండవు. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ విల్ టేక్ ఎ డెసిషన్. Majority of the members will take a decision. Decision of chairman గారు, దట్ ఈస్ డెసిషన్ ఆఫ్ కమిషన్ అండి. కమిషన్లోని మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఏ డెసిషన్ తీసుకుంటామో దట్ ఈస్ ఫైనల్ డెసిషన్. చెప్తాను, అది నేను అప్డేట్ మొత్తం ఇస్తానండి. నేను వాళ్ళకి ముందు చెప్తాను. ఇది పంపించాను, దీంతో పాటు ఇంకా యాడ్ చేసి పంపిస్తాను. ఇప్పటి వరకు మనకి ఇచ్చేసారు కదా, ఏదో ఇన్ఫర్మేషన్ కదా, ఇది ఒకటి కాదు ఇవ్వమని చెప్తాను. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఈ రోజు వరకు ఏమన్నా ఏది అనౌన్స్ చేశారో అది ఇవ్వండి. నేను అనౌన్స్ చేశాను కదా, ఇంతవరకు ఇద్దాం. నాన్ జాయినింగ్ మళ్ళీ ఇస్తామని చెప్తాను, అందులో ఓడింగ్ రాస్తాం. అది ఇప్పుడు అవి అయితే తగ్గవు కదా, తగ్గవు కాబట్టి ఇబ్బంది లేదు. మంచి పబ్లిక్లోకి వెళ్ళడం మంచిదే కదా. మరి 36 సాక్షి దౌర్జన్యం చేస్తున్నారా? దౌర్జన్యం చేస్తున్నారు. చెప్పారు సెక్రటరీ గురించి అడుగుతున్నారు వాళ్ళు. సార్ చెప్పు కెమెరాస్ ఆన్లైన్ ఆయన చెప్పి చెప్పారు సార్, అందుకే ఆయన చెప్పమని పంపించాను. ఆ 3 సైకిల్స్లో ఆ 10% ఎక్కడెక్కడ రూస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేస్తారో ఆ సబార్డినేట్ రూల్స్ అమెండ్ చేయాలి. బికాజ్ జియో వచ్చింది మాత్రం రూల్స్ అమెండ్ చేయకుండా వి కాంట్ ఇంప్లిమెంట్.
ఏపీ స్టేట్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ మనం అమెండ్ చేసిన తర్వాత 22A రూల్ ఉంది. అది అమెండ్ చేసిన తర్వాత రూస్టర్ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత దెన్ వీల్ ఇష్యూ. ఈ లోపల ఈ ప్రిలిమ్స్ కూడా క్యాన్సిలేషన్ కూడా మేము అమెండ్ చేయమని చెప్పాము జీవోని, అది కూడా మేము రాస్తున్నాము. అవి రెండు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అది రద్దు చేసినప్పుడు డిఎస్పీ పోస్టులు కానీ టెక్నికల్ పోస్టులు లైక్ ఆర్టీఓ కానీ మనిషిని చూడకుండా కేవలం రిటర్న్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం కరెక్టేనా ఇంప్రూవ్ చేసుకుంటారు. దట్ వీఆర్ థింకింగ్ అంటే వేరే మెథడాలజీ ఏమైనా పెడదామా లేకుంటే దీంతోనే దట్ వీఆర్ థింకింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి లేదు అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి బికాజ్ గ్రూప్ 1 ఉంది, దానికి ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ రైట్ ఆఫ్ నోటిఫికేషన్ క్లారిటీ వస్తుంది, అది ఐ విల్ కమ్ విత్ యూ. అది ప్రెస్లోనే చెప్తాను. మిగతావన్నీ అయితే యాజ్ యూజువల్గా నోటిఫికేషన్స్లో ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇచ్చేస్తాము. వచ్చిన నోటిఫికేషన్స్ మా దగ్గర ఉన్న నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చే రివైజ్ జీవోలో ఉన్న నోటిఫికేషన్ మొత్తం కలిపి ఆగస్ట్ మంత్లో ఇచ్చేస్తాము. ఏది రిలాక్సేషన్ మేము రికమెండ్ చేయాలి, మాకు వచ్చిన రికమెండేషన్ యాజ్ టీస్గా బికాస్ దిస్ ఈజ్ కొంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చారండి 47 పెంచమని చెప్పారు. వచ్చిన 47 పెంచమని అడిగారు. ఈ వచ్చిన రిప్రజెంటేషన్స్ని యాజ్ టీస్గా మేము గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసాం. వీ హ్యావ్ ఫార్వర్డెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈజ్ ద లెటర్ సెక్రటరీ టు గవర్నమెంట్. అవర్ సెక్రటరీ హ్యాస్ ఫార్వర్డెడ్ దిస్ రిప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండి బికాజ్ మాకు ఇంకా దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. So our secretary has consulting with the government of Andhra Pradesh. They said that they are doing the exercise and as soon as possible they will come with. I don't want to do political comments. వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తారు because we are doing our job and because we are doing the best thing in our job. ఇంకా ఉండే నోటిఫికేషన్ మొత్తం ఇస్తున్నాము. వారికి in serious consultation with the government also, Honorable CM and government of Andhra Pradesh also looking into this matter very seriously. So they are doing exercise. ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసామండి. అన్నీ కంప్లీట్ చేసాం ఎక్సెప్ట్ పాలిటెక్నిక్ లెక్చర్స్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్. పాలిటెక్నిక్ ఒకటి కోర్టులో ఉంది బికాజ్ డిగ్రీ కాదు మొత్తం ఇచ్చేస్తాం. డిగ్రీ కాదు మొత్తం నిన్న ఈవినింగ్కి మొత్తం ఇచ్చేస్తాం, కంప్లీట్గా ఇచ్చేస్తాము. ఆ పాలిటెక్నిక్ ఒకటి కోర్టులో ఉంది 405 పోస్టులు. అదొకటి కోర్టు ఆర్డర్ రాగానే వీల్ గోయింగ్ టు గివ్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ కూడా రెడీగా ఉంది. కోర్టు ఆర్డర్ రాగానే అది కూడా ఇచ్చేస్తాం. ఇంకా గ్రూప్ 1 సర్వీస్ మీకు తెలిసిందే ఇస్తాను, ఇంకా డీటెయిల్గా ఇస్తాం. ఇంకా అది మీకు ఇబ్బంది అది మీకు కమ్యూనికేట్ చేయమని చెప్తాను, ప్రెస్ కమ్యూనికేట్ మీకు అన్ని కమ్యూనికేట్ మీరు చెప్పినవన్నీ మీకు ఇమ్మని చెప్తాను. దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు, మా దగ్గర ఉన్న పోస్టులు దాదాపుగా 1120 పోస్టులు మా దగ్గర ఉన్నాయి. అది కాకుండా అన్ఫిల్డ్ వేకెన్సీస్, నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఇంకా అందుకే మీకు ఎందుకంటే ఇంకా వస్తాయి, ఇంకా పెరిగేది, ఇంకా చాలా పెరుగుతాయి. బికాస్ చాలా వరకు నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ చాలా వస్తాయి, ఇంకా చాలా వరకు వస్తాయి. నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ నాన్ జాయినింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా ఇస్తామంటున్నాను. ఆగస్ట్లో కంపల్సరీ ఇచ్చేస్తాం. మాకు ఈడబ్ల్యూఎస్ రూస్టర్ పాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ జీవో అమెండ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత రికమెండింగ్ బై నెక్స్ట్ వీక్ పంపించేసిన వచ్చిన వెంటనే వీ విల్ ఇష్యూ నోటిఫికేషన్. రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా పాలసీ డెసిషన్స్ చాలా ఉన్నాయి కదమ్మా. అంటే ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ ఉన్నారు, మెరీ మోర్ పాలసీ డెసిషన్స్ ఉన్నాయి. మెథడాలజీ ఆఫ్ ఎగ్జామ్ ఉంది, సిలబస్ స్కీమ్ సిలబస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఇంటర్వ్యూ చేసాకే కమిషన్ మెంబర్స్ లేరు కదా. మీరు ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగాల్సి, ఇంతకుముందు ఒకే బోర్డు పెట్టుకున్నారు, అప్పుడు మిగతా మెంబర్స్ ఖాళీగా ఉన్నారు కదా. అసలు ఇంకేమైనా మీ క్వశ్చన్స్ అన్నా మీ సైడ్ నుంచి? ఈడబ్ల్యూఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ కమింగ్ నోటిఫికేషన్.
ఆగస్ట్ నోటిఫికేషన్స్ నుంచి రూస్టర్ ప్లాన్స్ ఫిక్స్ అవ్వగానే నీట్ బిల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇంప్లిమెంట్ కావాల్సిందే, బికాజ్ ఈ 1.5 months 2 months టైం పీరియడ్లో చాలామంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా లాస్ అయ్యారు. బికాజ్ వీ డోంట్ వాంట్ టు ఇంకా వాళ్ళని లాస్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. వేరియస్ నోటిఫికేషన్స్ వేర్ ఇంప్లిమెంటింగ్ ఈడెడ్ బేస్ సిస్టమ్. ఫిలిమ్స్ కూడా ఇంకా ఆగస్ట్ నుంచి ఫిలిమ్స్ డేట్కి ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 3 to 4 monthsలో రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరో సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన పని లేదు. ఏపీఎస్సీ ఏపీఎస్సీ లాస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే గవర్నమెంట్ రాసింది, మీరు ఈడబ్ల్యూఎస్సీ లాస్ట్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదో మళ్ళీ వాళ్ళకే తెలియాలి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ముడిపెట్టి ఆపేది అదే అవి కూడా అయిపోయాయి. మరి అదే ఎందుకు కాకపోతే వాళ్ళే చెప్పాలి. అండ్ ద కమిషన్ హ్యాస్ సిలబస్ ఏం చేంజ్ అయ్యింది. సిలబస్ ఏం చేంజ్ ఇంకోటి అన్న, కమిషన్ హ్యాస్ టేకెన్ డెసిషన్ టు రికమెండింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు లిఫ్ట్ ద ఆల్ కేసెస్ అగస్ట్ అన్ఎంప్లాయిడ్ అవుతుంది. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్ చేసిన వాళ్ళ ఫైల్ అయిన కేసెస్ మొత్తం ఏపీపీఎస్సీ రికమెండింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ ద ఆల్ ద కేసెస్. ఏపీపీఎస్సీ మీద అజిటేషన్స్ ధర్నాలు చేసి ఫైల్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేసుకుని గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫైల్ అయిన కేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా కొత్తగా ఫైల్స్ ఏం కేసెస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినవన్నీ ఏవైతే ఉన్నాయో టిల్ డేట్ అండి, అంటే ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు, అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు టిల్ డేట్